హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం క్యారెట్ బీట్రూట్తో మంచిగా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ చిటికలో చేసుకునే వంట అండి ఇది. ఎంతో కష్టంగా ఉంటుంది కదా పెద్ద ప్రాసెస్లో చేయాలంటే, ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం బీట్రూట్ క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అయితే బాయిల్ చేసాక ఆ వాటర్ పారేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా అందులో ఇంకిపోతాయి అన్నమాట. సో కొద్దిగా మంచి నీళ్ళతో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు అవి బాయిల్ అవుతూ ఉండగా వేరే స్టవ్ పైన కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం మనం. దీనికి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రై కాబట్టి, మీరు తక్కువ ఆయిల్ కావాలన్నా తక్కువ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్రను వేసుకుందాము. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత శనగపప్పు వేసుకుందామండి. దీంట్లోకి శనగపప్పు తినేటప్పుడు ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ రెండు కొంచెం మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను కొద్ది క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. అలాగే కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా ఈ ఫ్రై అనేది బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఫ్రై కదా, కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఇదంతా ప్రాసెస్ అంతా ఒక 3 to 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. మీకు ఇన్స్టెంట్గా ఏదైనా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని చేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సగం సాల్ట్ వేసుకోండి, సరిపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉడకపెడుతున్నాం కదా, దాన్ని ఆవిరిలో కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అవి దగ్గరికి అయ్యాలి చూసేసుకొని దగ్గరికి అయిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెంగా వాటర్ ఉంటుంది, అది లాస్ట్లో వదిలేయండి. మళ్ళీ కర్రీలో లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మొత్తాన్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 70% కుక్ అయితే చాలు. మిగతా 30% మనం ఇందులో వేపుకునేటప్పుడు కుక్ అయిపోతుంది. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. దీనిలో పెద్దగా మసాలాలు వేసినా వేయకపోయిన టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. చూసారుగా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. క్యారెట్ బీట్రూట్ నార్మల్గా అయితే తినరు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే రెండు మిక్స్ అయిపోతాయి. సో బీట్రూట్ వేరేగా తిన్నామని ఫీలింగ్ ఉండదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బీట్రూట్ నచ్చిన వాళ్ళు క్యారెట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఆ ఆయిల్లో అలా మగ్గించుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెంసేపు మూత కూడా పెట్టచ్చు, కానీ మూత పెడితే వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ఫ్రై కర్రీ అనుకున్నాం కాబట్టి ఇలా తీస్తూ ఫ్రై చేయాలి. చెప్పాను కదా మీకు అందులో కొద్దిగా వాటర్ ఉండిపోయింది. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా క్యారెట్ బీట్రూట్, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను, ఎందుకంటే ఎటువంటి పోషకాలు పోకుండా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్, జీరా ఉంటే జీరా, నేను న్యాచురల్గా తయారు చేశానండి. అవి ఇంట్లోనే వేపేసి పౌడర్ చేసేసాను. అలాంటి న్యాచురల్ మసాలాలు వేసుకోవచ్చు మీరు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 3 to 4 మినిట్స్లో చేసుకునే ఈజీ కుకింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.